ఓం గం గణపతయే నమ. వైష్ణవి భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మకర సంక్రాంతి రోజున అందరూ కూడా విశేషంగా సూర్యారాధనతో తమ యొక్క పూజలు చేసుకొని సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని మీ ఇంటిల్లిపాది అనుభవించాలని చక్కగా ఎన్నో రకాలైనటువంటి పిండి వంటలని ఆచరించి ఆ సూర్యనారాయణుడికి మీ ఇంటి కులదేవతకి కూడా ఆ యొక్క ప్రసాదాలన్నీ నివేదన చేసి చక్కగా వచ్చినటువంటి మీ బంధుమిత్రాదులకి మీరు కూడా వాటిల్ని ఆస్వాదిస్తూ మరి ఈ వైష్ణవి అనేటటువంటి ఛానల్ని మీరు చూసేటప్పుడు తెలియకుండా వైష్ణవి మాత యొక్క అనుగ్రహము మీ మీద తప్పకుండా పడుతుంది. ఆవిడ్ని తలుచుకోవడమే చాలా విశేషత్వము. మరి అటువంటిది ఈ ఛానల్లో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మీకున్నటువంటి ఎంతోమంది చుట్టాలకి బంధువులకి మీకు తెలిసినటువంటి బంధుమిత్రాదులందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయమని పనిమాల చెప్పండి. ఎందుకంటే ఎంతోమంది గురువులు ఈ యొక్క ఛానల్లో తమ యొక్క జ్ఞానాన్ని హితబోధ చేస్తూ ఎన్నో విషయాలని రంగరిస్తూ అందరికీ తెలియాలి అనేటటువంటి జిజ్ఞాసతో మీకు తెలియజేస్తున్నందుకు మీరు చేయవలసిందల్లా ఈ యొక్క ఛానల్లో చూసిన ప్రతి విషయాన్ని కూడా అందరికీ లైక్ చేయండి, అందరికీ పంపించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అవకాశం ఉంటే చక్కటి కామెంట్ ఒకటి పెట్టండి. దాని ద్వారా మీతో పాటుగా ఎంతోమందికి ఈ విషయాలన్నీ కూడా చేరవేయబడతాయి. ముఖ్యంగా ఈ మాసంలో జనవరి 2026 సంవత్సరము ఈ నెల 18వ తేదీన ఆదివారము, అందుట్లో విశేషంగా అమావాస్య కలిసి రావటం, అందుట్లో మకర రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాలు రవి, కుజ, బుధ, శుక్రులతో పాటుగా మనసుకి కారణభూతుడైనటువంటి చంద్రుడు కూడా మరి ఆ రోజు మధ్యాహ్నం తర్వాత ఆ 4 గ్రహాలతో కలిసి మకర రాశిలో పంచగ్రహ కూటమి ఆదివారం అమావాస్య రోజున మనకి కనపడుతోంది అంతరిక్షంలో. దీనివలన మనకి ప్రపంచానికి అట్లాగే మన యొక్క అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహ కిరణాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి వింతలు, విశేషాలు, ఉత్పాతాలు, ఎన్నో రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు మన ప్రపంచానికి పట్టబోతున్నాయి అనేటటువంటిది వాస్తవం. కాబట్టి ముఖ్యంగా కుటుంబరీత్యా కనుక చూసుకున్నట్లయితే ఈ ఆదివారము అమావాస్య రోజున తప్పనిసరిగా చాలామంది వారి యొక్క పితృ మాతృదేవతలకి సంబంధించిన వారి యొక్క గోత్రాలు, వారి యొక్క పేర్లు చెప్పుకొని కొంతమంది ఇళ్లల్లో కానీ లేకపోతే నది సంగమాల దగ్గర కానీ నది ఒడ్డున కానీ ఎంతోమంది తిలతర్పణాలు వదులుతూ ఉంటారు. ముఖ్యంగా మకర సంక్రాంతి రోజున ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఆదివారం అమావాస్య రోజున ఇది తప్పకుండా, ప్రతి అమావాస్య చేయటం వేరు, ఆదివారం అమావాస్య రోజున ఈ పంచగ్రహ కూటమి రోజున చేయటం ద్వారా పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, కుజదోషాలు ఆ కుటుంబంలో ఎవరికైనా ఉన్నా, అట్లాగే కొంతమందికి నత్తి, మాట్లాడడం సరిగ్గా రాక ఇలాంటి దోషాలు ఉన్నా, బంధువుల యొక్క మిత్రాదుల యొక్క నరఘోషలు, దృష్టి దోషాలు ఉన్నా, వ్యాపారంలో వృద్ధి లేకుండా ఉన్న, ఆర్థికపరమైనటువంటి పతనాలు కలుగుతున్న, స్త్రీ దోషాలు ఉన్న, సంతానమూలక దోషాలున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్న, ఇవన్నీ కూడా అంటే ఈ తర్పణాలు వదిలేటటువంటి వారు కూడా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు మాత్రమే వదలాలి. తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి తర్పణాలు వదలకూడదు. కాబట్టి ఆ తర్పణాలు వదలటం ద్వారా మాతాపితృ దోషాలు తొలగింపబడతాయి. ఇందాక నేను చెప్పిన దోషాలన్నీ వెళ్ళిపోయి అవన్నీ కూడా మీకు చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులుగా పరిగణింపబడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆదివారము అమావాస్య అంటే చాలా భయపడుతూ ఉంటారు. కానీ ఆ రోజున లక్ష్మీదేవికి చాలా విశేషమైనటువంటి పండగ. ఎందుకంటే ఆదివారము నారాయణుడికి అంటే సూర్యనారాయణుడు, అట్లాగే అమావాస్య లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది. కాబట్టి లక్ష్మీనారాయణులకి సంబంధించినటువంటి ఆ అర్చన చాలా విశేషత్వము. ఆ రోజున వీలుంటే తప్పకుండా ఉదయము ప్రాతకాలము సూర్యోదయం అయిన తర్వాత
ఆదిత్య హృదయాన్ని 6 సార్లు ఎవరైతే పఠిస్తారో వారికి ఆత్మనిగ్రహ శక్తి పెరుగుతుంది. అమావాస్య తిథుల్లో పుట్టినా, అట్లాగే శని దోషాలతో పట్టి పీడింపబడుతున్నా, ఉద్యోగాదులు లేకపోయినా, ఉద్యోగాలలో ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎవరైతే పరితపిస్తున్నారో వారందరికీ కూడా ఆ రోజున గనక ఎవరైతే ఆదిత్య హృదయాన్ని 6 సార్లు పఠించి చక్కగా ఒక రాగి చెంబుతో నీళ్ళని నింపి ఆ 6 సార్లు అయిపోయిన తర్వాత ఆ తులసి చెట్లో కానీ మట్టిలో కానీ ఆ నీటిని ఎవరైతే గనక వదిలేస్తున్నారో ఆ యొక్క ఫలితము వారికి చక్కటి సూర్యగ్రహ అనుగ్రహం కలుగుతుంది. తల్లిదండ్రులతో ఉన్నటువంటి దోషాలు తెలియపోతాయి. అమావాస్య దోషము జీవితంలో మీకు ఇబ్బంది కలగకుండా ప్రతి అమావాస్యకి మీకు లాభకరమైనటువంటి పరిస్థితులే కలుగుతాయి. ఎందుకంటే ఆదివారం అమావాస్య అంత విచిత్రమైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి రోజు. ముఖ్యంగా 5 గ్రహాలు పంచగ్రహ కూటమి కలుస్తోంది కాబట్టి ఆ భావకారకత్వాలన్నీ కూడా మీరు చేసేటటువంటి సత్కర్మల వలన చాలా చాలా లాభిస్తాయి. ముఖ్యంగా ఆ రోజు ఉదయం పూట ఈ విధంగా అంటే మధ్యాహ్నము 11:30 నుంచి 1 గంట మధ్యలో ఈ విధంగా చేసుకొని సాయంత్రము 6:30 నుంచి 8:30 మధ్యలో ఈ ఆదివారం అమావాస్య రోజున ఉత్తరాషాఢ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు. 5 గ్రహాలతో కలిసి ఉంటారు కాబట్టి విష్ణు సహస్రనామము తులసితో చేయండి. లక్ష్మీ సహస్రనామము అమ్మవారికి కుంకుమతో అర్చించండి. 1 గంట సమయం మీది కాదనుకుంటే ఆ రాత్రికాల సంధ్యా సమయంలో చేసినటువంటి పూజా విశిష్టము మీ ఇంట్లో అఖండమైనటువంటి సిరి సంపదలు కురిపించే రోజుగా మీరందరూ భావించి చేయాలి. ఇది మనసుతో నమ్మి చేసేటటువంటి పూజ మాత్రమే. అట్లాగే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అమావాస్య, ముఖ్యంగా అమావాస్య రోజు పుట్టి మానసిక చిత్త చాంచల్య దోషాలు, మనోవికార దోషాలు, తల్లికి సంబంధించిన అనారోగ్య దోషాలు, ఎన్నో రకాలైనటువంటి గృహ సంబంధిత విషయాలలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా శత్రుబాధ, రోగబాధ, రుణబాధలు అనుభవిస్తున్నటువంటి వారు, కోర్టు కేసుల్లో ఒక పట్టాన ఏ సమస్య, ఎన్నో రకాల సమస్యలు తీరనటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఏదో సమయంలో ఆదివారం అమావాస్య రోజున శ్రీరామ రామ రామేతి అనే ఆ యొక్క శ్లోకాన్ని, మంత్రాన్ని దాదాపుగా 108 సార్లు చదివి, హనుమాన్ చాలీసా ఒక్కసారి చదివినా సరే అత్యంత యోగప్రదమైనటువంటి ఫలితం మీకు కలుగుతుంది. ఎవరైనా సరే మీ యొక్క కుటుంబం మీద కానీ మీ మీద కానీ ఏదైనా దుర్మార్గపు పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర పరమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మీకు కలుగజేసినా కూడా, అంటే మన పరిభాషలో చెప్పాలంటే చేతబడులు, లేకపోతే వీరు పాడైపోవాలి, వీరి కుటుంబం ఎదగకూడదు, వీరి వ్యాపారాలు ఛిద్రమైపోవాలి, వీరు ఆరోగ్యంగా ఉండకూడదు, ఇట్లా ఎంతోమంది మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆ నరఘోషలన్నీ పోవటానికి చాలా విశిష్టమైనటువంటి రోజు ఇది. అందుకనే హనుమంతుడిని పట్టుకోండి, ఒక్కసారన్నా చదవండి, 5 సార్లన్నా చదవండి. హనుమంతుడి యొక్క భస్మ, ఆ యొక్క సింధూరాన్ని తిలకంగా పెట్టుకోండి. ఈ దోషాలన్నీ రిఫ్లెక్ట్ అయిపోతాయి. మనకి ఎటువంటి దోషము మనకి తగలదు. ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం అమావాస్య రోజున రాత్రికాల సమయంలో మీ అర్చన అయిన తర్వాత కర్పూరం, ఒక ఎర్రటి గుమ్మడి పండు మీద ఆ కర్పూరం వెలిగించి ఇంట్లో మొత్తము చుట్టేసేసి బయటకు వచ్చి చక్కగా గుమ్మడికాయ కొట్టి పసుపు జల్లి అగరబత్తీలు వెలిగించి కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని మీ ఇంట్లో దేవుడికి నమస్కారం చేయండి. ఎదుటింటి వాళ్ళు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎక్కడో ఉన్న మన బంధుమిత్రాదులు కావచ్చు, మన మీద పడి ఏడుస్తున్న దోషాలన్నీ కూడా ఆ గుమ్మడికాయతో పటాపంచలైపోతాయి. కొత్త గుమ్మడికాయ ఎవరైనా మార్చుకోవాలనుకుంటే ఆ రోజు సాయంత్రం సంధ్యా సమయం ముందే మీరు మార్చేసుకోండి. పూజ చేసి ఏదైనా శివాలయంలో, దుర్గాదేవి ఆలయంలో కావచ్చు, లేకపోతే హనుమంతుడి ఆలయంలో కానీ ఒక రోజు నిద్ర చేపించి అమావాస్య రోజున ఆదివారం పూట కడితే కనుక చాలా విశిష్టమైన కావలసినటువంటి ధనలాభాలు అందుతాయి. మీకు ఉన్నటువంటి అనారోగ్య దోషాలన్నీ తొలగిపోతాయి. ఇలాంటి పూజలు మనం గనక చేసుకున్నట్లయితే, వీలుంటే ఎవరైతే ఈ యొక్క పితృకర్మలు అంటే ఎవరైతే తర్పణాలు వదులుతారో వారు కానీ, లేదా విపరీతమైనటువంటి దోషాలు అనుభవించే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆదివారం అమావాస్య రోజున 5 రకాల కూరగాయలు, అట్లాగే బెల్లము, చింతపండు, ఉప్పు, నూనె, బియ్యము, పాలు, పెరుగు, ఇవన్నీ కూడా కందిపప్పు, ఇవన్నీ చక్కగా ఒక బ్రాహ్మణ్ణి ఇంటికన్నా పిలవండి, లేకపోతే మీరు దేవాలయంలోనో పురోహితులు వారికో స్వయంపాక దానంగా ఇవ్వండి. ఇచ్చేటప్పుడు మీ మనసులో మంచి సంకల్పాన్ని చెప్పుకొనివ్వండి. మీకు తదాస్తు దేవతలు చక్కటి జీవితాన్ని మీకు ప్రసాదిస్తారు అని చెప్పుకోవడంలో ఎక్కడా అతిశయోక్తి లేదు.
ఈ ఆదివారం అమావాస్య చాలా చాలా విశిష్టమైనటువంటి పండగ. పౌష్యమాసము, మాఘమాసము, సంధికాలమే ఈ యొక్క అమావాస్య. కాబట్టి ఈ విధంగా దైవ కార్యక్రమాల యందు మీ మనసు నిమగ్నత ఎప్పుడైతే చేస్తారో అవన్నీ కూడా మీకు మంచి దేవతా వరాలుగా మీకు లభిస్తాయి. ఓం శ్రీమాత్రే నమః.